సహోదరి సహోదరులు, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసాన్ని యుద్ధంలోనికి తీసుకెళ్తే ఫిలిష్తీయులు వచ్చి ఆ మందసాన్ని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయారు. దయచేసి గమనించండి, మందసము దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. పరితగా ఉంటే ప్రాణం తీసి పడేస్తుంది. అంతకంటే అత్యవసరము దేవుని యొక్క సన్నిధి. దేవుడు మనకి చాలా చాలా అవసరం. మన ప్రాణాత్మ శరీరాలు మనం సుఖంగాను, సౌఖ్యంగాను, సంతోషంగాను, సమృద్ధిగా ఉండాలంటే దేవుని సన్నిధి మన గృహంలో ఉండాలి, మన గుండెల్లో ఉండాలి. ఆయన సన్నిధి లేకుండా మనం సాధించగలిగింది ఈ లోకంలో ఏమీ లేదు. ప్రభు యేసుక్రీస్తే సెలవిచ్చాడు, నా తండ్రికి వేరు దేవునికి దూరంగా ఉండి ఆయనే ఏమీ చేయలేనని అన్నట్లయితే మరి నువ్వు నేను దేవునికి దూరంగా ఉండి ఏం సాధించగలం? కాబట్టి మనందరికీ కూడా దేవుని యొక్క సన్నిధి, ఆయన తోడు, ఆయన తోడ్పాటు అత్యవసరం. అదే సమయంలో దేవుణ్ణి మనం కలిగి జీవించాలన్నా, దేవుణ్ణి మన గుండెల్లో, మన గృహంలో కలిగి ఉండాలన్నా మనం జాగ్రత్తగా జీవించాలి.